రండి సార్, టైంకి వచ్చారు. అక్షంతలు వేసి ఆశీర్వదించండి. 82 82 కాదు సార్, 102 102. నేను చెప్తున్నది నీ మీద బుక్ అయిన కేసుల సంఖ్య. నేను చెప్తుంది నేను చేసిన పెళ్ళిళ్ళ నంబర్. చూడు ఋషి, నువ్వు చేస్తున్న పని న్యాయంగా ఉంది కాబట్టి, నీ లవర్స్ క్లబ్ నా జోన్లో ఉంది కాబట్టి, నీ సిన్సియారిటీ నాకు నచ్చింది కాబట్టి, అన్నిటికి మించి మీ ఫాదర్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి, నీ మీద కేసులు పెట్టిన పేరెంట్స్ అందరితోనూ మీ పిల్లలు సుఖంగా ఉంటారని నచ్చజెప్పి క్లారిటీ ఇచ్చి నీ మీదున్న కేసులని విత్డ్రా చేయిస్తున్నాను. కానీ నీ మీద ఏ కేసు పెట్టకుండా నేను వేసేయాలని చాలా మంది చూస్తున్నారు. నీ మంచి కోసం చెప్తున్నాను, ఇంతటితో వదిలే, లేకపోతే చాలా రిస్క్లో పడతావు. రిషి అంటేనే రిస్క్ సార్, నాకేం కాదు. యూ డోంట్ వరీ. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఋషి. ఐ డోంట్ నో హౌ టు మేక్ యూ అండర్స్టాండ్. నువ్వు ఇక్కడ ప్రతిసారి 2 హృదయాలు కలుపుతుంటే నీకు వ్యతిరేకంగా 2 కుటుంబాలు తయారవుతున్నాయి. నువ్వు 100 మందికి పెళ్లి చేస్తే నీ వెనక 200 మంది మాత్రమే ఉండొచ్చు. కానీ 200 కుటుంబాలు నీకు వ్యతిరేకంగా ఉన్నాయని సంగతి మాత్రం మర్చిపోకు. వాళ్ళందరినీ ఎలా వెతుక్కుంటావు, ఎలా ఎదుర్కొంటావు, ఎప్పుడు ఎదుర్కొంటావు? వదిలే ఋషి, స్టాప్ ఇట్. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? చంపేస్తారా వాళ్ళు? అంతవరకు వస్తే మేము ఊరుకోం సార్. ఎవడైనా రిషి వైపు ఒక్క అడుగు వేస్తే మేమందరం 100 అడుగులు ముందుకొస్తాం. లవర్స్ క్లబ్ కోసం పనిచేసే ఏ ఒక్కరిని తాకాలన్నా మా అందరినీ దాటాలి వాడు. అమ్మపాలు తాగిని ఎవడైనా ఉంటే అడుగు ముందుకేమేనండి సార్, చూసుకుందాం. అవును సార్, రిషి లేకపోతే లవర్స్ క్లబ్ లేదు, లవర్స్ క్లబ్ లేకపోతే మేము లేము. మా నాన్న ఎంపీ, వీళ్ళ నాన్న ఐజీ. అయినా కానీ వాళ్ళని ఎదిరించి పెళ్లి చేశాడు సార్ రిషి. మా ఆనందం చూసి వాళ్ళు కూడా మాతో కలిసిపోయారు సార్. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరి పేరెంట్స్ ప్రేమ గొప్పతనం తెలుసుకుంటారు, అలాగే మాతో కలిసిపోతారు సార్. అందరూ మీ తల్లిదండ్రుల్లాగే ఉంటారనుకోవద్దు. ప్రేమ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కలిసిపోవచ్చు, ప్రేమ అంటే అసహించుకున్న వాళ్ళు మానేయవచ్చు. ఏం పర్లేదు సార్, మారితే అందరం కలిసి ఉంటాం, మారకపోయినా మేము కలిసే ఉంటాం. పేరెంట్స్ సపోర్ట్తో బతకట్లేదు సార్, లవర్స్ క్లబ్ నీడలో బ్రతుకుతున్నాం. మేము ఇక్కడికి వచ్చింది అమ్మా నాయనల మీద కోపంతో కాదు సార్, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేదన్న బాధతో. అలాంటిది మాకు ఒక నీడనిచ్చింది లవర్స్ క్లబ్. మా నమ్మకానికి బలాన్నిచ్చింది లవర్స్ క్లబ్. ఆశపడి జీవితాన్ని ఇచ్చింది ఈ లవర్స్ క్లబ్. ఇంతమంది సంతోషాలకు కారణమైన ఈ లవర్స్ క్లబ్ జోలికి వస్తే ఊరుకునేలే సార్, ఉత్తికి ఆరేస్తాం. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. मा कर्मफलहेतुर्भुर्माते संघोत्सकर्मणि. मा कर्मफलहेतुर्भुर्माते संघोत्सकर्मणि. కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించకూడదు, ఫలితాన్ని ఆశించి కర్మ చేయకూడదు. మా నాన్న ఈ సిద్ధాంతాన్ని నాకు నేర్పించాడు, నేను అదే పాటిస్తున్నాను. నేను చేసే ఈ పనికి ఎన్నడ్డంకులు వచ్చినా, ఎవడడ్డొచ్చినా ఐ డోంట్ కేర్. దీనివల్ల నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఇండిపెండెన్స్. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 69 సంవత్సరాలైంది, ఇంకా నువ్వు చెప్పేదేమిటి? దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ లవర్స్కి వచ్చిందా? దాని గురించి నేను ప్రయత్నిస్తున్నాను. గుడ్, వెరీ గుడ్. కానీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీత శ్లోకం చెప్పి నువ్వు కర్మ చేస్తూ మరి ఫలితాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? సారీ సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఫలితాన్ని ఆశించి పని చేయకూడదు అన్నారే కానీ అసలు పనే చేయకూడదని ఏ గీతలోనూ చెప్పలేదు. ఆశతో పని చేయటం వేరు, ఆశయం కోసం పని చేయటం వేరు. హోప్ యూ అండర్స్టాండ్ ఫర్ వాట్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్. ప్రతిసారి నిన్ను మార్చాలనే ప్రయత్నంతో వస్తున్నాను, కానీ ఈసారి నిన్ను తప్పకుండా మారుస్తాననే నమ్మకంతో వచ్చాను. కానీ నీ మాటలతో నన్నే మార్చేశావు కదయ్యా రిషి. నిన్ను చూస్తుంటే మీ నాన్నగారు గుర్తుకొస్తున్నారయ్యా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Carry on. I'll meet you again, my dear boy.
మదర్ ప్రామిస్ నిన్ను మర్డర్ చేయాలన్న మైండ్ సెట్తో వచ్చాను. బట్ మై మైండ్ ఈస్ బ్లోన్ అవే. గుడ్. కానీ నువ్వేంటిలా? నన్నే ప్రేమిస్తున్నానన్నావట, నన్నే పెళ్లి చేసుకుంటానన్నావట, నాతోనే ఫస్ట్ నైట్ చేసుకుంటానన్నావంట, ఆఖరికి నాతోనే పిల్లల్ని కంటానన్నావంట. మీ మమ్మీ నన్ను ఇల్లు వెకేట్ చేసి వెళ్ళిపోమన్నారు తెలుసా? అలాగా? మరి పెళ్ళైనమ్మని పెళ్లి చేసుకుంటా అంటే అనరా? మరి నాకు సమాధానం చెప్పు. సారీ గీత, ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. లేదు నాకు చెప్పు. నువ్వు గీత 1 minute. ఏంట్రా రిషి? ఏంటమ్మా గీతని ఇల్లు వెకేట్ చేయమనేవంట? ఓ నీతో వచ్చి చెప్పుకుందా? ఎందుకమ్మా అలా చేసావు? చూడు, నువ్వు పెళ్లి అని టార్చర్ పెడుతున్నావు. నేను ఆట పట్టించడానికి అలా చేశాను. ఆ మాత్రం దానికి గీతాని ఇల్లు వెకేట్ చేయమంటావా? చూడమ్మా, నేను నీ కొడుకుని. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించేంత ఎదవని కాదు. అయినా పెళ్ళైన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను? పాపం, తను చాలా ఫీల్ అయింది తెలుసా? నాకేం తెలుసు, నువ్వు నిజంగానే అన్నావనుకుని నేను అలా చెప్పాను. నువ్వు ఎప్పుడూ ఇంతే, అనవసరంగా తొందరపడతావు. చూడమ్మా, గీత ఇల్లు వెకేట్ చేయట్లేదు, తన మనతోనే ఉంటుంది. మిగతా విషయాలు ఇంటికొచ్చి మాట్లాడతాను. బాయ్. రే రిషి, షట్. ప్రాబ్లమ్ సాల్వ్. ఆర్ యూ హ్యాపీ? అరే ఎందుకలా నవ్వుతున్నావు? కాలిపోతుంది. అవునా? ఏమన్నా? ఒక అమ్మాయికి లవర్గా ఉండాలనుకునే అబ్బాయిల్ని చూశాను, కానీ లవర్స్కి అండగా నిలబడేవాడిని నిన్నే చూస్తున్నా. యు ఆర్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ వన్స్ అగైన్. బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.